మరలా మనం ఈ దినమున దైవ సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని దేవుని విలువైన మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథములో 1వ అధ్యాయము నుండి మనం ధ్యానం చేస్తూ 10వ అధ్యాయంలోనికి వచ్చాము. ఈరోజు కూడా మరి దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథములో ఉన్న మరికొన్ని విషయాలు తెలుసుకోవటానికి దేవుని సన్నిధిలో మనము సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గత వారంలో మా ఎడల మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి. మరలా మేమందరము కూడుకొని ఈ దినమందు సహవాసముగా నీతో కూడా మేము సహవాసం చేసే భాగ్యాన్ని కలిగించారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క ఉన్నతమైన సంగతులను మేము ఎరిగిన వారమై నీ వాక్య క్రమములో బ్రతకటానికి నీ చిత్తాన్ని మేము నెరవేర్చి మేము భూమి మీద ఉండగానే మహిమ తెచ్చేవారిగా మమ్మలను చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయమందు కూడిన ప్రతి బిడ్డను బట్టి మీ వందనాలు. పగలంతా భయంకరమైనటువంటి ఎండలలో మీరు ప్రభువా కాపాడి మరి ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రభువా బిడ్డలు కూడుకొని ఉన్నారు. ఎక్కడా ఎవరికి అలసట లేకుండా చేయండి. చక్కగా నీ మాటలు విని కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో ప్రభువా నీ వాక్యము చేత మేము ప్రభువా నాయన ఆధ్యాత్మికమైన తృప్తి పొంది మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థానమందు ప్రభువా నాయన మాకు మీరు అనుగ్రహించిన గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధిలో ప్రభువా బహుగా ప్రార్థించువారిగా మమ్మల్ని చేయండి. మీ మాటలు మా జీవితానికి జీవపు ఊటలు గనుక మాలో నాయన ఎల్లప్పుడూ ఊరెడి నీటి బొగ్గగా మమ్మల్ని చేసి మీ యందు ఆనందించువారిగా చేయండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించమని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరోసారి మనమందరము దైవ సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని దేవుని మాటలు వినే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకు మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాలు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాలు మనము చదువుకుందాం. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనివాడు బుద్ధిమంతుడు. చాలండి. ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని ఎలా హెచ్చరిక చేస్తుందంటే, ఒక ఉపాధ్యాయుడు పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకొని ఆ పిల్లలు ఆ స్కూలుకు
ఏ విధమైన మంచి పేరు తెచ్చేవారిగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటాడో, దేవుని వాక్యం కూడా మనకు అటువంటి విషయాలే నేర్పిస్తుంది. అంటే ఆధ్యాత్మికమైన విషయాలలో మంచి ర్యాంకు సంపాదించుకోవాలనేది దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు తన మాటల ద్వారా ప్రతి విషయములో కూడా ప్రతి సంగతిని ఏది మరుగు చేయక మనతో మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. దైవ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి భాగములో అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు అనే విషయాన్ని గత వారంలో మనము చూసాం. ఈరోజు అదే వచనములో క్రింద మరొక మాట ఉంది. కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు అనే మాట మనం చూస్తున్నాం. కొండెము ప్రచురము చేయువాడు. కొండెము అనగా ప్రమాదకరమైన మాట, లేక ఉన్న మాటనే ప్రమాదకరంగా మార్చి చెప్పటాన్ని కొండెము అంటారు. కొండెము అనేటువంటిది విషపూరితమైనది. అది మనకు ఆనందాన్ని కల్పించవచ్చు, అది మనకు కొద్దిసేపు తృప్తిని కలిగించవచ్చేమో కానీ కొండెము ఎక్కడ ప్రచురము చేయబడుతుందో అక్కడ ప్రమాదం ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని రక్షించుకొని మనలను ఈ లోకములో ప్రచురము చేయమన్నది కొండెము కాదు. ఏం ప్రచురము చేయమన్నాడు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలు ప్రచురం చేస్తే ఏం ప్రచురం చేయాలి? ఆయన గుణాతిశయములనే ప్రచురం చేయాలి. ఒక వ్యక్తితో కూర్చున్నా, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా, ఒక వ్యక్తిని కూర్చి మనం చెబుతున్నా అక్కడ ఆయన గుణాతిశయములే ప్రచురము చేయబడాలి. అందుకే దావీదు అంటాడు, ప్రజలలో నీ నామమును నేను ప్రచురము చేయుదును అని అంటాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఏదైనా ప్రచురము చేయాలంటే అది దేవుని మాట తప్ప మరొకటి ప్రచురము చేయకూడదు. అది దేవుడు మనకిచ్చిన ధన్యత. ఆయన మాటలను ప్రచురము చేసే యోగ్యత మనకిచ్చాడు. అందుకే మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. మనల్ని తీసుకొచ్చింది అందుకే. మనలను రాజులైన యాజకులుగా చేసింది కూడా అందుకే. పరిశుద్ధ జనముగాను ఆయన సొత్తైన ప్రజగా మార్చింది కూడా అందుకే. తన పిల్లలైనటువంటి వారు ఏం ప్రచురము చేయాలనుకున్నాడంటే ఆయన గుణాతిశయములను మాత్రమే ప్రచురము చేయాలని దేవుడు ఆశించాడు. కానీ ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రచురము చేసేది ఈ లోకములో దేవుని మాట, కొండెమ అనేది మనము ఆలోచించాలి. ఇశ్రాయేలీలకు దేవుడు తెలియచేస్తూ ఒక మాట చెప్పాడండి. లేవియా కాండం 19వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుకుందాం. లేవియా కాండము 19వ అధ్యాయము ప్రియులారా వాక్యములో నుండి 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. చూసారా ఎంత అద్భుతమైన సంగతి చెప్పాడు. ఇశ్రాయేలీలతో మోషే గారు మాట్లాడుతున్నాడండి. సర్వ సమాజానితో ఆయన మాట్లాడుతున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి యెహోవాను గూర్చి మాత్రమే మనము భయపడుతూ ఆయన చెప్పిన మాటలను బోధించాలి అని అధ్యాయములో చెబుతూ ఒక మాట అంటున్నాడు. కొండెమును ప్రియులర కొండెములాడుచు, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి ఏం చేయకూడదట? తిరగకూడదు అన్నాడు. అంటే కొండెములాడేవాడు చేసే పనేంటంటే ఇంటింటికి తిరుగుతాడు. కొండెములాడేవాడు అదే చేస్తాడండి. అతని మనస్సు ఆగదు. తన మనస్సు ఎప్పుడైనా సరే ఇతరులకు కొండెము చెప్పటానికి త్వరపడుతుంది.
నేను ఆ ఇంటికి వెళ్ళాలి, ఈ మాట చెప్పాలి, ఈ ఇంటికి వెళ్ళాలి, ఈ మాట చెప్పాలి. ఈ కొండెములను మాత్రమే ప్రచురం చేస్తాడు. అందుకే మీరు ఇలాంటి ప్రజలు మధ్యలో ఉన్నారు, మీరు నా జనం, నా ప్రజలు గనుక నా ప్రజలుగా మీరు చేయవలసినటువంటి విధులను నేను చెబుతున్నాను వినండి అని తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఈ మాటలు చెప్పాడు. ఏం చెబుతున్నాడు ఆ మాటలంటే, మీరు ఇంటింటికి తిరిగి కొండెములాడకూడదు, ఎందుకంటే అది ప్రమాదకరమైన పరిస్థితి. కొండెము అనేటువంటిది ప్రచురం చేయటం వలన ఒకరి ఎడల ఒకరికి ఉన్న ప్రేమానురాగాలు పోతాయి, అనుబంధాలు తెగిపోతాయి, వారి మధ్యలో ఉన్నటువంటి బంధాలు నాశనమైపోతాయి. కొండెము అనే మాట మనము ప్రచురము చేసినప్పుడు, మనము ప్రియులారా ఈ లోకములో మనము చూడగలిగితే ఒక విషపురుగుగా ఒక తేలును చూస్తాం మనం. ఆ తేలుకు ముందు ప్రియులారా వెనక దానికి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని భాగాలు ఉంటాయి. కొండెము అనేటువంటిది ఒకవేళ వాడితే తేలుకే ఆ పదాన్ని వాడతాం. కొండెముతో అది ఏం చేస్తుంది అనంటే ఇతరులను అది బాధ పెడుతుంది, హాని చేస్తుంది. కొండెముతో ఎప్పుడైతే తేలు ఒక వ్యక్తిని ప్రియులారా కొడుతుందో ఆ వ్యక్తి చాలా బాధ అనుభవిస్తాడు, ఆ వ్యక్తి చాలా వేదన చెందుతాడు. ఎవరైనా కానివ్వండి, తేలు కుట్టి చనిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే దానికున్న కొండెములో ఏముందంటే విషం ఉంది. కొండెము అనే పదము మనుషులలో నుండి వచ్చిన ఆ పదములోనే విషం ఉంటుంది. కొండెము అనే దానిలోనే విషం అనేది ఉంటుందండి. అందుకే కొండెమును ప్రచురం చేయకూడదు మనం. అలా ప్రచురం చేసేవాడికి బైబిల్ పెట్టినటువంటి నిక్నేమ్ ఏంటో తెలుసా? బుద్ధిహీనుడు అనే మాట చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మనం బుద్ధిహీనులుగా ఉండాలని దేవుడు ఆశించాడా? బుద్ధిహీనులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడా? బుద్ధిహీనులుగా జీవించాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. బుద్ధిహీనుడు కొండెము చెవటంలో ముందుకుంటాడు. దాన్ని మనం ఏమాత్రం కూడా ప్రియులారా వెనుక వేసుకురావాల్సిన అవసరం లేదు. అతను బుద్ధిహీనుడిక, అతని పనేది. కానీ మనం బుద్ధిహీనులుగా ఉందామా? బుద్ధిహీనులుగా మనము బ్రతుకుదామా? కొండెము ప్రచురము చేద్దామా? బైబిల్ చెబుతుంది కొండెము ప్రచురించేవాడు ఇంటింటికి తిరుగుతాడు. కాబట్టి మీరు మీ ప్రజలలో చేయవలసిన విధానం ఏంటంటే, మీరు కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇంటింటికి తిరిగే వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాటనే ప్రచురం చేయాలి. ప్రచురం చేస్తే బైబిల్ గ్రంథంలో ప్రియులారా సామెతల గ్రంథం అంటాడు, అసలు నీ పొరుగు వాని ఇంటికి మాటి మాటికి వెళ్ళొద్దంటాడు. చూడండి ఒకసారి ఆ మాట. ఇదే సామెతల గ్రంథం అనుకుంటాను, బైబిల్ గ్రంథములో 17వ అధ్యాయములోనూ ప్రియులారా ఎక్కడ ఉంటుంది, మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు అనే మాట ప్రియులారా అక్కడ వ్రాయబడి ఉంటుందండి. 25వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం చదవండి. మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసికి. పొరుగువాని ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళకూడదు? మాటి మాటికి వెళ్ళకూడదు. అవసరమైనప్పుడే వెళ్ళాలి, పనుంటేనే వెళ్ళాలి, మాటి మాటికి వెళ్ళకూడదు. ఒకవేళ మనం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మనల్ని ప్రేమించినట్లుగా ఉండొచ్చేమో కానీ మనము బయటికి రాగానే ఆ వ్యక్తులు ఏంటి ఈయన మాటి మాటికి వస్తాడు, ఈమెంటి మాటి మాటికి వస్తే మన ఇంటికి, మాటి మాటికి మనకే చెబుతుంది ఏంటి, మాటి మాటికి మన గురించే మాట్లాడుతుందేంటి, మాటి మాటికి అక్కడ సంగతులు ఇక్కడ ఎందుకు మోసుకొస్తుందని మనల్ని ద్వేషించే అవకాశం ఉంటుంది. పైకి ప్రేమించినట్లున్నా మనల్ని ద్వేషిస్తారు. బైబిల్ ఎంత జ్ఞానం నేర్పుతుందో చూసారా?
మాటి మాటికి వెళ్ళకూడదు. పొరుగువాడు అతడు స్నేహితుడే కావచ్చు, అతడు సహోదరుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మాటి మాటికి వెళ్ళటం వలన ఆ వ్యక్తులలో ద్వేషం పుడుతుంది, మనల్ని ద్వేషించే అవకాశం ఉంటుంది. చూసారా? ఇంటింటికి తిరిగి ఇంకా కొండెము ప్రచురం చేస్తే ఇంకా ప్రమాదం. ఇంటికి వెళ్ళటమే ప్రమాదకరం అనుకుంటే కొండెమును ప్రచురము చేయుట మహాప్రమాదకరం. అందుకే ఇంటింటికి వెళుతూ కొండెములు చెప్పొద్దు అని దేవుడు ముందుగానే తన ప్రజలైన ఇశ్రాయేలీలకు తెలియచేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఎందుకంటే కొండెము ప్రియులార విషముతో కూడింది. కొండెము నష్టాన్ని కలిగించేది. కొండెము మన ఆత్మీయ జీవితానికి ప్రమాదమే, మన యొక్క శరీర సంబంధమైనటువంటి బంధాలకు కూడా అది ప్రమాదాన్ని కలిగిస్తుంది అని దేవుని వాక్యం ప్రియులార చాలా చక్కగా చెబుతుంది. అదే సామెతల గ్రంథంలో మరొక మాట చూస్తే అక్కడ చూడండి, 30వ అధ్యాయము 10వ వచనమండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించుచు ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు అన్నాడు. ఏమండి, దాసును గూర్చి, నీకంటే చిన్నవాడు లేదు ఒక దాసుడుగా ఉన్నవాడు, ఒక యజమానుణ్ణి కలిగి ఉన్నటువంటి వాడు ప్రియులారా తన తోటి దాసును గూర్చి ఏం చెప్పకూడదన్నాడు? కొండెములు చెప్పకూడదు అని అన్నాడు. చెప్పొద్దు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. చూడండి, చెప్పకము. అలా చెప్పటం వలన అతడు నిన్ను ద్వేషించి నిన్ను శిక్షార్హుడుగా చేసే అవకాశం ఉంటుంది అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. కొండెము అంత ప్రమాదకరమైనదని దైవ గ్రంథంలో చూస్తున్నాం. అందుకే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుంటే, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. కాదమ్మా, అది కాదు. దైవ గ్రంథంలో మనము చూస్తే ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథములో చదవమ్మా. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు, సత్యము పలుకక. ప్రతి వాడును తన పొరుగు వానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుతున్నారు. అసలు మన జీవితంలో మన తప్పులను మనం పట్టుకొని దేవుని దగ్గర జాగ్రత్త పడాలా, ఎదుటివాని తప్పులు పట్టుకోవటానికి ప్రయాసపడాలా? ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనిషి జీవితంలో ఎప్పుడు ఎదుటివాని తప్పులు పట్టుకోవటానికి ప్రయాసపడతాడట. ప్రతి వాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రతి వాడు తంత్రగొట్టయిపోయి తన సహోదరుని కొంపే ముంచేస్తున్నాడట. మళ్ళీ చదవండి, ఆ వచనం 4వ వచనం మళ్ళీ. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని అయినను నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడును
తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచుతున్నాడట. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి ఆ మాటలు. కొంప ముంచుతున్నాడు అనే మాట, ప్రతి వాడు కొంప ముంచే పరిస్థితులు. ఇది ఎంత ప్రమాదకరం అండి. సహోదరుడు అనే మాట చూడండి అక్కడ. సహోదరుడు అంటే ఎవరు? మనతో కూడా కలిసి జీవించేవాడు, మనతో కూడా రక్షించబడినవాడు. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఇశ్రాయేలీలందరూ సహోదరులైతే, క్రొత్త నిబంధనలో రక్షించబడిన వారంతా ఎవరు? సహోదరి సహోదరులు కదా. సహోదరుని కొంపే ముంచుతున్నాడట. సహోదరుడు మరొక సహోదరుని కొంప ముంచుతున్నాడట. ఆ ముంచును అని మాట్లాడుతూ అక్కడ ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రతివాడు కొండెములు చెప్పటానికి తిరుగులాడుతున్నాడు. సత్యం చెప్పటానికి వెళ్ళట్లేదట, సత్యం పలకటానికి వెళ్ళట్లేదట, కొండెములు చెప్పటానికి వెళుతున్నాడట. ప్రియులారా, అంత మాత్రమే కాదు, అసలు వారి నాలుకలకు వాళ్ళు అభ్యాసం చేసుకున్నారట. అది కింద అన్నాడు కదా, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసుకున్నారు, అలవాటు చేసుకొని వారి జీవితాలలో ప్రియులారా ఏది పలకాలో ఆ సత్యం పలకటం లేదు, ఏది పలకకూడదో ఆ కొండెములు ప్రచురం చేయటానికి తిరుగులాడుతున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి విషయమో ఒక్కసారి మీరు ఆలోచించండి. కొండెము అనేటువంటిది ప్రచురం చేయొద్దు అని దేవుని వాక్యం చెబుతుంటే, కొండెమును ప్రచురం చేయటానికి ఇంటింటికి తిరగకూడదని వాక్యం చెబుతుంటే, ఆ కొండెములు ప్రియులార మనము ప్రచురము చేయటం మన జీవితానికి ప్రియులార తగదని, అది బుద్ధిహీనతను కలిగిస్తుందని వాక్యం చెబుతుంటే, మనము కొండెములు చెప్పొచ్చా? కొండెములు చెప్పటానికి ఇంటింటికి తిరగవచ్చా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అసలు నిన్ను దిద్దుకోవయ్యా, నీ జీవితాన్ని దిద్దుకో అనంటూ కీర్తనల గ్రంథంలో ఏమన్నాడో చూడండి. 50వ కీర్తన 19వ వచనము నుండి చదువుకుందాం. కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నాను. అలా ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 17వ వచనం అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని అంటాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటే, దిద్దుకోవలసిన స్థితిలో ఉన్నటువంటి మనము దిద్దుకోకపోగా కూర్చుండి తన సహోదరుని మీద ఏం చెబుతున్నారట? కొండెములు చెబుతున్నారు. అక్కడేమో ఇంటింటికి తిరుగులాడుచు కొండలు చెబుతున్నారు, ఇక్కడేమో కూర్చుండి కొండెములు చెబుతున్నారు. కూర్చుని చెప్పిన, ఇంటింటికి తిరిగి చెప్పిన కొండెము అనేది విషంతో కూడింది, ప్రమాదాన్ని మనము కల్పిస్తున్నామని మనం ఎరగాలి. అది బైబిల్ చెబుతున్న సత్యం. ప్రియులారా, ఒకసారి మనము ఆలోచించాలి. దేవుని మాటలు చెప్పటం వలన, దేవుని యొక్క వాక్యాన్ని మనం వారికి బోధించటం వలన వారు ప్రయోజకులుగా మారవచ్చు. అది మన జీవితానికి తృప్తి కలిగించవచ్చు. కొండెమును చెప్పటం వలన మనం ఏమనుకుంటామంటే, మనకేదో సింపతి దొరుకుతుంది అని అనుకుంటాం. కానీ కొన్ని దినాలకు ఏమైపోతుందో తెలుసా? అమ్మో, ఈ వ్యక్తి అండి ఎవరిని చూసినా కొండేలే చెబుతుందండి, ఎవరిని చూసినా కొండేలే చెబుతాడండి అనే పేరు పడిపోద్ది మనకి. ఆ పేరు పడేంత వరకు కూడా మనం ఉన్నామంటే ఆ పేరు తొలగించుకోవటం చాలా కష్టం. నువ్వు ఉన్నప్పుడు మంచిగా మాట్లాడొచ్చు, నువ్వు ఉన్నప్పుడు మంచిగా నీతో ప్రియులారా పలకరించవచ్చు, చక్కగా మాట్లాడవచ్చు, నవ్వుతూ మాట్లాడవచ్చు. కానీ నిన్ను గూర్చి మరొక ప్రచారం బయటికి వెళ్ళిపోద్ది. ఫలానా వ్యక్తి, అమ్మో ఆయన అందరి మీద కొండేలే చెబుతాడండి, ఆయన నీతిమంతుడు అయినట్టు, ఆమె అందరి మీద అలాగే చెబుతుందండి, ఆమె నీతిమంతురాలైనట్టు అనేటువంటి ఒక బిరుదు పడిపోద్దండి. అది మన జీవితాన్ని బుద్ధిహీనులుగా మారుస్తుంది. అందుకే మనము ప్రియులారా ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా
మనము చెప్పేది కొండెమైనప్పుడు అది దాని వలన ప్రమాదం ఉందని తెలుసుకొని మన నోరు మౌనంగా ఉంచుకోవటం మంచిది. అది వాక్యం చెబుతున్నటువంటి విషయం అండి. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి సహోదరుని మీద, నీ తల్లి కుమారుని మీద నిందలు మోపుచున్నావు. నీవు దిద్దుకోవాలి, అదేమో నీకు అసహ్యమైపోయింది. కానీ నువ్వు కూర్చుండి ఇదిగో ఎదుటివాని తప్పులు వెతుకుతున్నావు. ఇందాక చదువుకున్నాం కదా, ఎదుటివాని తప్పుల కోసం ప్రయాసపడుతున్నారని. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కొండెమంటే చిన్నదే కదా, ప్రజలు నన్ను మెచ్చుకుంటున్నారు అది చెప్పటం వలన అని మనం అనుకుంటాం. అది చెప్పటం వలన నీకు మెప్పుకోలుగా ఉందేమో కానీ అది నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదం కలిగిస్తుందని, తోటి వారి ఎడల నువ్వు చాలా చిన్నవాడిగా మారిపోతున్నావు అనే విషయం అర్థం చేసుకోవట్లేదండి చాలామంది. ప్రియులారా, కొండెములు చెప్పటం వల్ల మనకేమీ రాదండి. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్మిన మనం కొండెమును కాదు ప్రచురం చేయవలసింది, దేవుని నామాన్ని ప్రచురం చేయాలి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆ కొండెములు ఎదుటివాని ఎడల ప్రేమ కాదు పగ పుట్టిస్తాయి మనకి. అంతరంగమన పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అనే విషయాన్ని పోయిన వారంలో మనం ధ్యానం చేశాం కదా. అంతరంగములో పగ ఉన్నప్పుడే కొండెం పుడుతుంది. అంతరంగములో ఒక వ్యక్తి మీద ద్వేషం ఉన్నప్పుడే కొండెము బయటకు వస్తుంది. అంతరంగములో ఒక వ్యక్తి మీద మనకు ప్రియులారా ఏదైనా ఏర్పడినప్పుడు మనం కొండెము ప్రచారం చేస్తాం ఆ వ్యక్తి మీద. అది మనకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, ఎప్పుడైనా మనం గుర్తించాలి, నా జీవితమే సరిగా లేదు, ఎదుటివాని జీవితములో తప్పులు వెదకాల్సిన అవసరం నాకేముంది అని మనం అనుకుని దాన్ని ప్రక్కన పెట్టేస్తే ఏముండదండి. కానీ నేను చెప్పాలి, ఈ వ్యక్తిని గురించి చెడ్డగా ప్రచారం చేయాలి, ఈ వ్యక్తిని గురించి నేను చెడ్డగా ప్రచారం చేస్తే ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటారు అంటే వాస్తవం ఎప్పుడైనా బయటపడుతుందా? పడుతుంది. అప్పుడు ప్రియులార ప్రజలు వాస్తవాన్ని తెలుసుకునేటువంటి రోజు వస్తుంది. అందుకే మరొక మాట మనం చూస్తే బైబిల్ గ్రంథములో చూడండి, ఒక మాట దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, ఒకవేళ క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటులను, అల్లర్లను ఉండునేమనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమనియు భయపడుతున్నాను. కొరింథీ సంఘానికి వెళ్ళటానికి భయపడుతున్నాడట. మొదటిసారి ఉత్తరములో వాళ్ళకి చాలా విషయాలు నేర్పించాడు, వాళ్ళ తప్పులు దిద్దాడు, మీరు అలా ఉండాలి, మీరు ఇలా ఉండకూడదు అని అనేక సంగతులు చెప్పాడు వాళ్ళకి. రెండవసారి ఉత్తరం రాస్తూ మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, నేను ఎలా వస్తే బాగుంటుందో ఆలోచనలో పడ్డానంటున్నాడు. ఎందుకు? పై వచనాలు మనం చదివితే దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 19వ వచనం. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాను. దేనికోసం చెబుతున్నాడు? ఇవన్నీ క్షేమాభివృద్ధి కోసం చెబుతున్నాడు. వాళ్ళ మీద కోపం ఉండి కాదు, వారి మీద పగుండి కాదు, వారి మీద ద్వేషం ఉండి కాదు. అక్కడ మరొక మాట అంటాడండి, పై వచనాలలో ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడు. ఒకసారి దేవుని వాక్యంలో మనము చూడగలిగితే వారితో
నేను మీ యొద్దకు ప్రేమతో రావాలనా బెత్తముతో రావాలనా అని అంటాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం చూడండి. దేవుని వాక్య భాగములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము చదవండి. 21వ వచనం ఆఖరి చరణంలో, మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలనా? చాలు. ఎలా రావాలనుకుంటున్నారు? మొదటిసారి రాసినప్పుడు బెత్తంతో రావాలా మీ దగ్గరికి? మిమ్మల్ని ఖండించి బుద్ధి చెప్పటానికి రావాలా? ప్రేమతో సాత్వికముతో రావాలా? చెప్పండి అని వాళ్ళ హెచ్చరిక చేశాడు. మార్పు చెందండి, ఇప్పటికైనా మీ జీవితాలు మార్చుకోండి అని మొదటి పత్రికలు అన్ని హెచ్చరికలు, అన్ని గద్దింపులు, అన్ని వార్నింగ్సే ఉంటాయండి. 2వ పత్రికలోనికి వచ్చేసరికి మీలో మార్పు ఉందా అని వారికి తెలియచేస్తూ అంటున్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములు, ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకిష్టడునుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటయు ఉప్పొంగుటులను అల్లర్లు ఉండినేమనియు నేను మరలా వచ్చినప్పుడు నేను ఇంత వాక్యం చెప్పాను, ఇంత బోధ చేశాను, ఇంతగా మీకు ఇన్ని మాటలు చెప్పాను, ఇన్ని మాటలు చెప్పినా మీకు మార్పు చెందలేదు, ఇన్ని మాటలు చెప్పినా మీ బ్రతుకులలో ఏమాత్రం కూడా కొంచెమైన మార్పు కలగలేనప్పుడు, ఒకవేళ నేను ఇటువంటి పరిస్థితుల్లో మీరుంటే కొండెములు చెప్పేవారిగా, గుసగుసలాడేవారిగా, ఇదిగో ఉప్పొంగులు అల్లర్లు కలిగిన వారిగా ఉంటే, ఒకవేళ నేను వచ్చాననుకో అక్కడ నేనేమైపోతాను మీ మధ్యలో? చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. ఇంత బోధ చేసి కూడా ఎందుకు నా ప్రజలు ఎలా అయిపోయారు? ఇంత బోధ చెప్పి కూడా సంఘం ఎందుకు ఎలా అయిపోయింది? ఇన్ని మాటలు చెప్పి కూడా ఎందుకు సంఘం నా మాట వినలేదని నేను చిన్నబుచ్చుకోవలసిన పరిస్థితులు వస్తాయి అని పౌలు గారు చాలా బాధపడుతూ ఆ మాటలు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఎంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు కొండెములు కల్పిస్తాయో మనం చూస్తున్నాం. సంఘాలను కూడా పాడు చేసిన పరిస్థితులు ఉన్నాయండి. సంఘాలను చీల్చిన పరిస్థితులు ఉన్నాయి. కేవలం కొండాలనండి. కొండాలు చెప్పటం వలన ప్రేమతో ఉన్న వ్యక్తులు దూరమైపోయిన పరిస్థితులు నాకు తెలుసు. ప్రియులారా, మంచిగా ఉన్న సంఘం 2గా 3గా విడిపోయిన పరిస్థితులు కూడా నేను చాలా చోట్ల చూశాను. కారణం ఏంటో తెలుసా? కేవలం దీనికి కారణం కొండెములు చెప్పటం వలన ఎంత ప్రియులారా విభాగము జరిగిపోయింది, ఎంత విచ్ఛిన్నమైపోతుంది తెలుసా సంఘం. అందుకే కొండెము ప్రచురము చేయువాడు ప్రియులారా సరైనటువంటి వ్యక్తి కాదు, బుద్ధిహీనుడైపోతాడు, అబద్ధికుడుగా కనబడతాడంతే దేవుని దృష్టిలో. అందుకే పరిచర్య చేసే స్త్రీలను గురించి కూడా మాట్లాడుతూ తిమోతికి రాసిన పత్రిక చూడండి. బైబిల్ గ్రంథములు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై, ఏం చెప్పకుండా ఉండాలట? కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. చాలండి. పరిచర్య చేసేవారు సంఘములో ప్రియులారా, పరిచర్య చేసేవారు సంఘములో పరిచర్య చేసేవారు ఉంటారు, సహకరించే వాళ్ళు ఉంటారు. దేవుని పనిలో ప్రియులారా సహకరించే వాళ్ళు ఉంటారు, దేవుని దాసులకు సహకరించే వాళ్ళు ఉంటారు. సంఘములో ప్రియులారా సంఘముల యొద్దకు వెళ్ళి ప్రార్థించేవారు ఉంటారు, బలహీనులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారు ఉంటారు, వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు పరిచర్య చేసేవాళ్ళు సంఘంలో. ఈ పరిచర్య చేసే స్త్రీలు దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి వెళుతున్నప్పుడు, హెచ్చరించటానికి వెళుతున్నప్పుడు, ఏదైనా పరిచర్య చేయటానికి వెళుతున్నప్పుడట మాన్యులుగా ఉండాలట. మాన్యులుగా ఉండి ఏం చెప్పని వారిగా ఉండాలి? కొండెములు చెప్పని వారిగా ఉండాలి. అది సంపాదించుకోవాలి. కొండెములు చెప్పని వారిగా ఉండాలి. ఆ కొండెములు చెప్పని వారిగా ఉండి నమ్మకస్తులుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది.
ఎందుకంటే ప్రియులారా, ఒక నిజం తొందరగా ప్రచారం అవ్వదు, కానీ ఒక అబద్ధం మాత్రం తొందరగా వెళ్ళిపోద్దండి బయటికి. ఈ లోకములో ఒక సామెత ఉంది, నిజము గడప దాటక మునిపే అబద్ధం ఊరు దాటేస్తుందట. నిజము గడప దాటక మునిపే అబద్ధము ఊరే దాటేస్తుందట. అంటే ఏది స్పీడ్గా వెళుతుంది? అబద్ధం స్పీడ్గా ప్రచారం అవుతుంది, అబద్ధం తొందరగా వెళ్ళిపోతుంది. ప్రియులారా, కాబట్టి దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, కొండెములు ఆడటం వలన మనకొచ్చే నష్టం ఏంటి అని అంటారా? చూపిస్తా బైబిల్ గ్రంథములో. కొండెములు ఆడుట వలన మనకొచ్చే నష్టం ఏంటో 140వ కీర్తన 140వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. 140వ కీర్తన 11వ వచనం. కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక. చాలండి. కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంత భయంకరమైన మాట అండి ఇది, ఎంత నష్టమైన మాట. స్థిరపడరట. అది ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో మనకు తెలియాలంటే దానియేలు గ్రంథంలోకి రావాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు యూదుల పైన ఏం చెబుతున్నారు? కొండెములు చెప్పి ఈలాగు మనవి చేసిరి. రాజా, వేయబడును. మెషక్కు ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరు నిలవబెట్టించిన ప్రతిమకు, బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదని అని చాలండి. ప్రియులారా, ఇక్కడ 3వ అధ్యాయం అంతా మనకు తెలిసిన విషయమే. నెబుకద్నెజరు ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టాడండి. నిలబెట్టి దానికి ప్రతి ఒక్కడు మురక్కాలి అని అన్నారు. మురక్కాలి అని అనుకున్నప్పుడు ప్రియులారా, అందరూ వస్తున్నారు. పిల్లన గ్రోవి వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ మ్రొక్కుతున్నారు. కానీ యూదులైనటువంటి షడ్రకు, మేషకు, అబెద్నెగోలు ఆ ప్రతిమకు మొక్కటం లేదు. అందులో ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళు, మళ్ళీ ముఖ్యులైనటువంటి వారు, న్యాయాధిపతులు, అధికారము కలిగిన వారు, అక్కడ ఉన్నటువంటి రాజ సంరక్షణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళంతా ముఖ్యమైనటువంటి వాళ్ళంతా రాజుగారి దగ్గరికి వెళ్ళి దేవుని పిల్లలైన యూదుల మీద కొండాలు చెబుతున్నారట. ఏవండి, చెప్పకపోతే ఏమైంది? ఎందుకంటే బబులోను దేశములో ఉన్నటువంటి వారందరికీ తెలుసండి, యూదులు తమ దేవునికి తప్ప మరెవరికి మురక్కరు, సాగిల పడరు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ కదా. వాళ్ళు ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు మీరేరనుకోండి ప్రియులారా, దేవుని నుండి శిక్ష పొందుతారు. వాళ్ళు దేవుని ఆజ్ఞ మీరకూడదు, వాళ్ళు పాపము చేసిన వారు అవుతారు. కానీ ఇప్పుడు ప్రియులారా, ఇదంతా కూడా వాళ్ళు మొదటి నుండి అక్కడ ఉండి బబులోను దేశంలోకి వెళ్ళిన దగ్గర నుండి కూడా చెబుతున్న విషయాలే, వాళ్ళందరికీ తెలిసిన విషయాలే. అయినప్పటికీ వీళ్ళ మీద ఉన్న పగ, వీళ్ళ మీద ఉన్న ద్వేషం, వీళ్ళు రాజ్యములో గొప్ప అధికారాలు పొంది చేస్తున్న ఉద్యోగాలను బట్టి, అరే బబులోను దేశంలో ఉన్న స్థానికులమైన మనకు ఉద్యోగాలు లేవు, ఎక్కడో బానిసలుగా వచ్చినటువంటి వీరికేమో గొప్ప గొప్ప ఉద్యోగాలు, మన మీద అధికారులు అయిపోయారు వీళ్ళు, ఎలాగైనా సరే వీళ్ళని రాజుగారి దగ్గర తప్పు కలిగిన వారిగా వారికి తెలియచేయాలి.
రాజుగారికి నిర్ధారణ చేయాలి అనుకొని ప్రియులారా వెళ్ళిపోయి రాజుగారికి కొండేలు చెప్పేశారు, చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. చెప్పిన తర్వాత అండి ప్రియులారా రాజుగారికి కొంచెం భయం వేసింది. ఎందుకంటే వీళ్ళ దేవుడు గొప్పవాడన్న సంగతి రాజుగారికి కూడా తెలుసు. నెబుకద్నెజరుకి తెలిసినటువంటి అతడు ప్రియులారా ఇక వీళ్ళు ప్రోత్సాహాన్ని బట్టి, వీళ్ళు చేస్తున్నటువంటి శబ్దాలను బట్టి, వీరు చేస్తున్న జయనాదాలను బట్టి, ప్రియులారా వీళ్ళు ఎన్నో రకాలుగా చేస్తున్న కార్యాలను బట్టి సరే తీసుకెళ్ళిపోండి, వెయ్యండి అని అన్నాడు. అగ్నిగుండం 7 అంతులుగా చేసి వేశారు, అందులో వేశారు. వేసిన ప్రియులారా అగ్నిగుండంలో ఈ ముగ్గురిని వేశారు. షడ్రకు మేషకు అబేద్నెగో ముగ్గురిని వేశారు కదా. వేసిన తర్వాత వారితో పాటు 4వ వాడు కూడా తిరుగుతున్నట్లుగా బైబిల్లో ఉంది కదా, తిరుగుతున్నాడు. వాళ్ళకి ఏ హాని జరగలేదు. అప్పుడు పశ్చాత్తాపపడినటువంటి రాజు తన జీవితంలో మొదట కోపపడినా బయటకు ప్రియులారా అక్కడికి ఒడ్డుకొచ్చి ఆ యొక్క అగ్నిగుండము దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? జీవము గల దేవుని సేవకులు మీరు, మీ దేవుడు జీవము గలవాడు, మీరు ఆ దేవుణ్ణి సేవిస్తున్నారు, అందుకే మీరు అగ్నిగుండములో వేయబడినా కూడా ఏ హాని మీకు జరగలేదని వారిని బయటకు తీసిన తర్వాత వాళ్ళను చూచి ఆశ్చర్యపోయినటువంటి అతడు ప్రియులారా నిజంగా వీళ్ళ దేవుడే దేవుడు అని చెప్పి ఎవరైతే వీరిని అగ్నిగుండములో వేశారో వాళ్ళేమో ఆ అగ్ని దాటికి తట్టుకోలేక వాళ్ళు చచ్చిపోయారు. అగ్నిలో వేయబడిన వీళ్ళు మాత్రం క్షేమముగా ఉన్నారు ప్రియులారా. ఎందుకని? కొండెములు చెప్పిన వారి స్థితి అదే. భూమి మీద వారు స్థిరముగా ఉండరు. భూమి మీద స్థిరముగా ఉండరండి. వాళ్ళకు భూమి మీద స్థిరత్వం ఉండదు. సరైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం వారికి ఉండదు. అందుకే ఆ కొండెములు చెప్పేవారు భూమి మీద స్థిరపడకుందురుగాక అనే మాట మనం చూస్తున్నాం. వాళ్ళకు భూమి మీద స్థిరత్వం లేదు, పరలోకంలో కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. అంటే కొండెములు ఇన్ని ప్రమాదాలు కలిగిస్తుందా? ఇంత భయంకరమైన స్థితిని కలిగిస్తుందంటే కలిగిస్తుందనే బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియులారా. అందుకే కొండెమును ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. మరి ఏం చేయాలయ్యా? మనము కొండెములు చెప్పేవారిగా కాదు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. బైబిల్ ఏం చెబుతుందంటే నా శరీరమును తిని నా రక్తమును త్రాగు ప్రతివాడును ఆయన మరణమును ప్రచురము చెయ్యాలని ఉంది. అది చెయ్యాలి ప్రచురం. మనం దేవుని పిల్లలు అది చెయ్యాలి ప్రచురం. కొండెములు ప్రచురం చేయకూడదండి, అది ప్రమాదకరం. దావీదు ఒక మాట అంటాడండి బైబిల్ గ్రంథములో 15వ కీర్తన చూడండి ఒకసారి, 3వ వచనం చదవండి. 15వ కీర్తన 3వ వచనం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్న 3వ వచనంలో అట్టివాడు నాలుకతో ఏం కాడు? కొండ. ఎట్టివాడు అంటే మొదటి వచనం చూడండి. మొదటి వచనం నుండి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికేవాడు అట్టివాడు అని మాట అనమాట. అట్టివాడు అంటే ఎవరు? యథార్థత కలిగిన వాడు, ప్రియులారా నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకముగా నిజము పలికేవాడు. ఈ 3 లక్షణాలు కలిగిన వాడు నాలుకతో ఏమాడటానికి ఇష్టపడడు, కొండెములాడడు అని దేవుని వాక్యం మనకు చెబుతుందండి. కొండెములాడడు అట్టివాడు. ఒక వ్యక్తి ప్రియులారా తన జీవితంలో యథార్థత ఉన్నప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో ప్రియులారా నీతిని అనుసరించి నడుస్తున్నప్పుడు, ఒక వ్యక్తి యథార్థముగా దేవుని సన్నిధిలో నిజము పలుకుతున్నప్పుడు హృదయపూర్వకంగా ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద కొండెములాడటానికి ఇష్టపడడు. అది దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట అండి. అందుకే బైబిల్ గ్రంథములో అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అని,
ప్రియులారా, కొండెమును ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యములో చూస్తున్నాం. అక్కడ మరొక మాట చదువుకున్నాం కదా మనం బైబిల్లో, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. అందుకే మన జీవితంలోనట విస్తారంగా మాట్లాడటానికి ఇష్టపడకూడదట. అవసరమైన మాటలు మాట్లాడటానికి నిలబడాలి, అవసరమైన మాటలు మాట్లాడటానికి కూర్చోవాలట. విస్తారమైన మాటలు పెట్టుకున్నామంటే విస్తారమైన మాటలలో ఏముండక తప్పదన్నాడు, దోషం ఉంటుంది. అంటే విస్తారముగా మాట్లాడటం వలన ప్రియులారా, మన మాటల్లో ఏదో ఒక చోట ఏదో ఒక సమయమందు దొర్లరాని మాటలు ఏమైపోతాయి చెప్పండి, దొర్లిపోతాయండి. అందుకేనండి అవసరమైనప్పుడే మాట్లాడటానికి నిలబడాలి, అవసరమైనప్పుడే మాట్లాడటానికి కూర్చోవాలి, అవసరమైన మాటల విషయంలోనే మనము జాగ్రత్త తీసుకోవాలి. ప్రియులారా, పనికి మారినటువంటి మాటలతో, విస్తారమైన మాటలతో మన జీవితాన్ని, మన కాలాన్ని వృధా చేయకూడదు. అది మనకు దోషాన్ని కలిగిస్తుంది అని అంటాడు. వట్టి మాటలు, విస్తారమైన మాటల్లో ప్రియులారా ఎక్కువగా ఏ మాటలు ఉంటాయి, వట్టి మాటలే ఉంటాయి, వట్టి మాటలే ఉంటాయి. ఆ వట్టి మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్టుగా పాగుతాయని తిమోతికి రాసిన పత్రికలో మనము చూస్తున్నాం. వాటినే ముసలమ్మ ముచ్చట్లని అదే తిమోతికి రాసిన పత్రికలో మనము చూస్తాం. ప్రియులారా, ఇవన్నీ ఉపయోగం లేని మాటలు, మన జీవితానికి ఏమాత్రం మేలు కలిగించని మాటలు. ఈ మాటలు ఎన్ని మాట్లాడితే ప్రయోజనం ఉంది? విస్తారంగా దేవుని మాటలు చెప్పు, అది ప్రయోజనకరం. పౌలు గారు ప్రియులారా విస్తారముగా మరునాడు ఆయన వెళ్ళనయ్యుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దానిలో ఏమన్నా పొరపాట్లు ఉంటాయా? వాక్యంలో దేవుని మాటల్లో దోషం ఎక్కడైనా ఉంటుందా? ఉండదండి. దేవుని మాటలు మాట్లాడుకోవటంలో విస్తారంగా మాట్లాడుకున్న ప్రియులారా దానికి ప్రయోజనం ఉంది. విస్తారమైన వట్టి మాటలు మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ మాటలే ప్రియులారా, ఆ మాటల్లో పోకిరితనం బయటకు వస్తుంది, ఆ మాటల్లో ప్రియులారా సరసోక్తులు బయటకు వస్తాయి. చూడండి ఒకసారి ఆ మాటలు బైబిల్ గ్రంథములో, దేవుని వాక్య భాగములో, ఎఫెసీయులకు రాసిన పత్రికలోను కొలస్సీయులకు రాసిన పత్రికలోను 2 చోట ఉంటాయి ఆ మాటలు. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దేవుని వాక్యములో 4వ వచనం చదవండి. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అంటే విస్తారమైన మాటల్లో ఎన్ని ఇమిడి ఉన్నాయో చూసారా? కృతజ్ఞ వచనం కాకుండా మీరు ఏ మాటలైనా మాట్లాడండి, అందులో ఏదైనా బూతైనా రావచ్చు, అందులో పోకిరి మాట అయినా రావచ్చు, సరసమైనా రావచ్చు. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ గ్రంథములు 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించే వాని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. మనం ఏ స్వభావం ధరించుకున్నాం? క్రొత్తది, పాత కాదు, మనలో ఉంది. క్రొత్త స్వభావాన్ని ధరించుకున్నాం. క్రొత్త స్వభావాన్ని ధరించుకున్న మనలో క్రొత్త మాటలు రావాలి. కొత్త మాటలు అంటే ఏంటి? కొత్త బూతులు కాదు. క్రొత్త మాటలంటే కొత్త సరసోక్తులు కాదు. క్రొత్త మాటలంటే వాక్య సంబంధమైన మాటలు. వాక్య సంబంధమైన మాటలు నువ్వు ఎన్నిసార్లైనా విను ఒకే వాక్యాన్ని, అందులో మనకు నూతనత్వం బయటకు వస్తుందండి. నూతనత్వం ఉంటుంది అందులో. అవే క్రొత్త మాటలు. అవి క్రొత్త జీవితంలో క్రొత్త మాటలే రావాలి, పాత మాటలు రాకూడదు. సరసోక్తులైనను, పోకిరి మాటలైనను, బూతులైనను రాకూడదు అనంటే మనం ఏ మాటలు మానేయాలి? విస్తారమైన మాటలు. ఏమండి? విస్తారమైనటువంటి మాటలు మానేయాలి. విస్తారమైన మాటలలో దోషముండక
మారదు అని అన్నాడు, దోషం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పాడు అని అంటే నిజంగా ప్రియులారా, భక్తుడైనటువంటి సొలొమోను జీవితములో ఆ మాటలు అతనికి ఎంత నష్టాన్ని కలిగించాయో అర్థమైంది ఆయనకి. ఎందుకంటే సామెతల గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట సొలొమోను జీవితములో అనుభవపూర్వకంగా ప్రియులారా వచ్చిన మాటలవి. ఏవో ఆలోచించి రాసిన మాటలు కాదవి, అనుభవపూర్వకంగా వచ్చిన మాటలండి అవి. అందుకే అతడు ప్రతి మాట కూడా ఇంత స్పష్టంగా వ్రాయటానికి ఇష్టపడ్డాడు అనంటే, దేవుడు కూడా వాటిని తన గ్రంథంలో ఉంచటానికి ఇష్టపడ్డాడు అనంటే ఇవన్నీ ప్రజలకు తెలియాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా ఇదిగో ఏ విధము చేతనైనా వారు మార్పు రావాలి అని ఈ మాటలు వ్రాయించటానికి ఇష్టపడ్డాడు. అందుకే విస్తారమైన మాటలలో దోషముండక మానదు గనుక తన పెదవులను మూసికొనివాడు బుద్ధిమంతుడు. జాగ్రత్త పడాలి. ప్రజలు ఏమనుకుంటారంటే ఈయనేంటి మాట్లాడు, ఈమెంటి మాట్లాడదు అని అనుకుంటారు. ఎందుకు మాట్లాడాలి, దేనికోసం మాట్లాడాలి? ప్రియులారా, అసలు ఏ విషయంలో మాట్లాడకపోతే ఆ వ్యక్తులను గురించి మనం ప్రియులారా ఏదైనా అనుకున్న పర్వాలేదు, కానీ దేవుని మాటలే చెప్పి లోక సంబంధమైన మాటల విషయంలో మాట్లాడకుండా తన్ను తాను ప్రియులారా జాగ్రత్త పడేవాడు చాలా బుద్ధిమంతుడండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. కొంతమంది జీవితంలో ప్రియులారా లేనిది మాట్లాడుతూ ఉంటారు, ఉన్నదాన్ని తీసేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనదండి. బైబిల్ గ్రంథములో ప్రియులారా జరగని విషయాలు, బైబిల్ గ్రంథములో లేని విషయాలు మేము మర్మాలు చెబుతున్నాం అన్నట్టుగా చెబుతారండి వీళ్ళు. నిజమండి, అది చాలా ప్రమాదకరమండి. మనకు తెలిసినంత వరకే చెప్పాలి, తెలియకపోతే మౌనంగా ఊరుకోవాలి. బైబిల్ విషయంలో బైబిల్లో దేవుడు ఎక్కడ మౌనంగా ఉండమన్నాడో అక్కడ మనం కూడా మౌనంగా ఉండాలి. దేవుడు మౌనంగా ఉన్న స్థలములో మనము మరొక దాన్ని చెప్పి ఏదో ప్రజలకు చెబుతున్నాము అని అంటే అది దోషమైపోద్ది, అది విస్తారమైన మాట అయిపోద్ది. ఒకసారి మీరు ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో మనకు చెప్పాల్సిన మాటలని చెప్పేశాడా దేవుడు? యేసుక్రీస్తు వారు మరుగైన సంగతులని చెప్పేశాడా? ఒకసారి చదవండి బైబిల్లో, మత్తయి సువార్త. మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నటువంటి అధ్యాయమే, దేవుని వాక్యములో 13వ అధ్యాయము ప్రియులార వాక్యములో మనం చూస్తే 34వ వచనం. నేను నా నోరు తెరచి ఏమండి ఎప్పటి సంగతులను తెలియజేస్తున్నాడు? ఎప్పటి నుంచి? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు యేసుప్రభు చెప్పాడా చెప్పలేదా? ఇంకా యేసుప్రభు చెప్పిన దానికి మించి ఏం చెబుతాం మనం చెప్పండి? నేనేదో బైబిల్లో మర్మాన్ని చెప్పేస్తున్నానండి అని మనం అనుకుంటాం, చెప్పేస్తాం, లేనిది చెప్పేస్తాం మనం. ప్రియులారా ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి ఒక దైవజనుడు ప్రియులారా వ్యభిచారములో పట్టబడిన స్త్రీని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఆయన దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆమెను రాళ్లతో కొట్టాలి, ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టాలి కదా. మరి నువ్వేం చెబుతావని యేసుప్రభు దగ్గర తీసుకొస్తే యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పి తల వంచి ఏదో రాయుచుండెనని ఉంటుంది. అక్కడ ఏం రాస్తున్నాడు? అక్కడ ఏదో రాయుచుండెని, ఏమో రాయుచుండెని అని ఉంటుంది. ఎక్కడ చూసిన అక్కడ ఆయన చెబుతున్నాడు వాళ్ళ పాపాలను రాస్తున్నాడు అంటున్నాడు. ఉంది అక్కడ. తల వంచి నేల మీద ఆయన వంగి నేల మీద ఏమో రాయుచుండెను అని అంటే వాళ్ళ పాపాలన్నీ రాస్తుంటే వాళ్ళు చూడలేక పారిపోయాడు అని అంటున్నాడు ఆయన. ఉందా అక్కడ? ఏమో రాయుచుండెను అని బైబిల్ చెప్పినప్పుడు అది మనకు కూడా తెలియదు, మనం కూడా ఏమో రాయుచుండెననే చెప్పాలి. అంతేగా?
సమస్త్రీ తన కొండ విడిచి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడండి, ఈయన క్రీస్తు కడని చెబితే పాపపు కొండ విడిచిపెట్టి వెళ్ళిందట. అక్కడ పాపపు కొండనందా? ఆ కొండ ఎందుకు తెచ్చుకుంది? నీళ్ళ కోసం తెచ్చుకుంది. నీళ్ళ కొండ అది, పాపపు కొండ ఎందుకు అయింది? పాపాన్ని విడిచిపెట్టింది కొండ కాదు, పాపపు కొండ కాదు. కొండే. ఏ కొండది? నీళ్ల కొండే. నీళ్ల కోసమే వచ్చింది. నీళ్ల కొండే విడిచిపెడితే పాపపు కొండ ఉందా బైబిల్లో? అంటే బాగా చెప్పాడు, మరమో చెప్పాడని చెప్పుకోవాలన్నమాట ప్రజలు. ఇటువంటివి లేనివి పుట్టించి విస్తారమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆయనేమో లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులని చెప్పేశాడు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని సంగతులన్నీ మనకు చెప్పేశాడు కదా. ఆయన చెప్పేశాడని బైబిల్ చెబుతుంది కదా. ఇంకా ఏముంది మర్మం? అసలు బైబిల్లో మర్మాలు తీయటానికి మనం ఎంతటోళ్ళం? ఈ గ్రంథాన్ని విప్పటానికే ఆకాశమందే గాని భూమి ఎందే గాని భూమి క్రింద ఉన్నటువంటి వారి వల్ల కాలేదు. ఏడుస్తున్నాడు యోహాను గారు, ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడెవరు? ఏడుస్తుంటే అప్పుడు ప్రియులారా ఒకడున్నాడయ్యా, ఒక యోగ్యుడు. ఎవరనుకున్నారు? ఆయన యోధా గోత్రపు సింహం. ఆయన ఉన్నాడు, ఏడవద్దు, ఆయన ఇప్పేస్తాడు అని చెప్పాడా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు కదా. యోహాను గారు ఏడుస్తుంటే మరి ఆయన వచ్చి ముద్రలను ఇప్పేశాడా? ఇప్పేశాడు. విప్పిన వాటిని మళ్ళీ ఏదో నేను చెబుతాను అని లేనిపోయిన చెప్పకూడదు, ఉన్నదే చెప్పాలి మనం. ఇప్పేశాడు, మర్మాలన్నీ ఇప్పేశాడు. మరుగు చేయబడిన సంగతులు లోకము పుట్టినది మొదలుకొని, అసలు మనం ఎక్కడున్నాం? లోకం పుట్టినది ఏం జరిగిందో మనకేం తెలుసు? లోకం పుట్టినది మొదలుకొన్న విషయాలు మనకు ప్రియులారా ఏమి తెలుసు చెప్పండి? కానీ ఆయన చెప్పేశాడు మనకి, లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు. అప్పటి వరకు ఎలా కొన్ని యేసు ప్రభు రాకముందవి మరుగ్గా ఉన్నాయి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశాడు? వాటిని తెలియజేసేశాడు. ఇంకేముంది మరము బైబిల్లో? మరమాల ప్రసంగాలు ఎక్కువైపోయారు కదా. ఉన్నదంతా చెప్పేశాడండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దీన్ని చదివి దీన్ని అనుసరించి పరిపూర్ణులమై పరలోకానికి వెళ్ళిపోవాలంతే. చేయాల్సిందా చెప్పేశాడు ఆయన. ఆయన చెప్పగా మిగిలిన సంగతులు ఇదిగో నా తర్వాత ఆదరణకర్త వస్తాడు, ఆత్మ వస్తాడు, సత్యస్వరూపి వస్తాడు, అతడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, మిగిలిన సంగతి అతడు బోధిస్తాడన్నాడు. బోధించేశాడా? పరిశుద్ధాత్ముడు చేశాడు, బోధించేశాడు. పరిశుద్ధాత్మ చేత 66 పుస్తకాలు మన చేతికి ఒక పరిశుద్ధ గ్రంథంగా ఇచ్చేశాడు కదా. మరి లేనివెందుకు? ప్రియులారా ఇక్కడే దోషాలు కలుగుతున్నాయి. అందుకే బైబిల్ గ్రంథాన్ని బట్టి ఇటువంటి పరిస్థితులు ప్రియులారా ప్రపంచంలో ఉన్నాయి కనుకనే దేవుని సంఘం, క్రీస్తు సంఘం ఈ రోజున విచ్ఛిన్నమైపోయి మొక్కలైపోయి కుక్కలు చింపిన విస్తరాకువలైపోయింది సంస్థల పేరట. ఎందుకు? మేం మర్మాలు చెబుతామని ఒకళ్ళు, మేము కళ్ళు మూసుకుని చెబుతామని ఒకళ్ళు, ఏవండి మేము ప్రార్థన చేసి చెబుతామని ఒకళ్ళు. నువ్వు బైబిల్ చెప్పటానికి, బైబిల్ నేర్పించటానికి ప్రార్థన చేయి గాని బైబిల్లో లేని సంగతులు చెప్పు ప్రభు అని ప్రార్థన చేయకూడదు. చేసినా కూడా దానికి జవాబు రాదు, వచ్చినా కూడా అది అబద్ధం అవుతుందని బైబిల్ చెబుతుంది. మరి అదేంటి ప్రియులారా? అవే మరి విస్తారమైన మాటలు. ఈ గ్రంథంలో ఉన్న మాటలంటే పుటం పెట్టబడినవండివి. ఒకసారి సామెతల గ్రంథం చూడండి, ఎంత అద్భుతమైన సంగతులు చెప్పాడు. వీటిని మనం ధ్యానించి నేర్చుకొని దేవుని విషయాలు చెప్పాలి తప్ప నేనేదో చెబుతానంటే కుదరదండి. 30వ అధ్యాయం సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం. ఏం పెట్టబడ్డాయి? పుటము పెట్టబడినవి. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమన్నాడు? ఆయన మాటలతో ఏమి చేర్చకుము. చేర్చావా నిన్నేం చేస్తాడు? గద్దించడం అంటే ఏంటి? ఎందుకు చేర్చావు అని అంటాడు అనుకుంటున్నారా? ఎందుకు చేర్చావు అని అంటాడని గద్దిస్తాడంటే ఆ గద్దింపు అనుకుంటున్నారా? గద్దింపు అంటే శిక్షలతోనండి. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం ఆఖరిలో రాశాడు, ఇందులో ఉన్నవి తీసివేసిన
ఇందులో లేనివి చేర్చిన వాళ్ళకి ఇందులో ఉన్న శాపాలన్నీ వస్తాయి అన్నాడా? జీవవృక్షాన్ని పోగొట్టుకుంటారని చెప్పాడా ప్రకటన గ్రంథంలో? మరి ఎందుకు చేర్చటం? దీన్నే వివరించి చెప్పాలంతే. ఉన్న వాటినే వివరించి చెప్పాలి. ఇవి పుటము పెట్టబడ్డాయి ప్రియులారా. ఆయన మనకు పుటము పెట్టి వాటిని ఏరి మరుగు చేయబడిన వాటన్నిటిని కూడా మనకు తెలియచేసి ప్రియులారు ఇచ్చాడు. ఒకవేళ ఈ పుటము పెట్టబడిన మాటలనే ఏదో చేర్చి ఏదో కలిపి చెరిపి చేస్తే కిందంటాడు నువ్వు అబద్ధికుడు అయిపోతావు అన్నాడు. అక్కడే నిన్ను గద్దించునేమో అన్నాడు. కింద ఇంకొక మాట ఏమన్నాడు? మనం అబద్ధికులం అయిపోతాం. మరి అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? కారు. కాబట్టి బైబిల్ గ్రంథం చాలా ఉన్నతమైనదండి. దేవుడు మన చేతికి ఇచ్చాడండి. బైబిల్లో ఏం చెప్పిందో అది మనము చేస్తూ జీవించటమే దేవుడు మనకిచ్చిన ప్రియులర విధానం. ఇంకా మళ్ళీ దీంట్లో ఏది చెరపకూడదు. పౌలు గారు అంటాడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి వారము కాదన్నాడు. కలిపి చెరిపే వారం కాదు అన్నాడు. మేమందించిన సువార్త తప్ప మరి యొక్క సువార్త పరలోకము నుండి దేవదూతలు వచ్చి మీకు చెప్పినా కూడా నమ్మకండి అని అన్నాడా? గలతీయులకు రాసిన పత్రికలో. మరి పరలోకం నుండి నాకు అద్దె తెలిపాడు దేవుడు, ఇది చూపించాడు అని బైబిల్ గ్రంథం తెరవకుండా, బైబిల్ గ్రంథం చూడకుండా ఈ రోజున ప్రియులారా చెప్పేటువంటి బోధకులు ఎంతోమంది కనబడుతున్నారు. ప్రియులారా, మనం చెప్పే ప్రతి దానికి రెఫరెన్స్ ఉండాలి. మనం చెప్పే ప్రతి మాటకు దేవుని వాక్యం యొక్క రెఫరెన్స్ లేకపోతే ప్రియులారా దానికి సరైన వివరణ రాదు, అబద్ధికులమైపోతాం. అప్పుడు మనం చాలా విస్తారమైన మాటలు మాట్లాడిన వారం అవుతాం. ఆ విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని అన్నాడు. ఆ మాటలు ఆ దోషము కలిగిన మాటలే మనం నేర్చుకొని అలాగే వెళ్ళామనుకోండి ప్రియులారా, చివరికి మనము పోగొట్టుకునేది లోకం కాదు, పరలోకం, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. అందుకేనండి ఈ మాటలండి పుటము పెట్టబడ్డాయి. చాలా శక్తివంతమైన మాటలు ఇవి. ఈ మాటలు మనము చదివి ధ్యానించి వాటిని అనుసరించి బ్రతకాలి, ప్రకటించాలి. ఇవి ప్రచురం చేయాలి మనం. అది దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. అందుకే విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని అంటూ ప్రియులారా అక్కడ మరొక మాట అన్నాడు చూడండి బైబిల్ గ్రంథములో. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. పెదవులను ఏం చేయాలి? దావీదంటాడు, భక్తిహీనుల ఎదుట నా నోటికి నేను కళ్ళెము పెట్టుకున్నాను అని అంటాడు. కళ్ళెం పెట్టుకోవాల్సిన చోట కళ్ళెం పెట్టుకోవాలి, కళ్ళెం తీసేయాల్సిన చోట కళ్ళెం. ఏమండి, మేత మేసే టైములో పశువులకి కళ్ళెం పెట్టామనుకోండి, ప్రియులారా చిక్కం పెట్టామనుకోండి, తింటాయి అవి? ఏవండి, మేత మేసే టైములో గుర్రానికి కళ్ళెం పెట్టామనుకోండి, ప్రయోజనం ఉంటుందా? ఉండదండి. ఎప్పుడు పెట్టాలి కళ్ళెం? ప్రయాణం చేసేటప్పుడే దానికి కళ్ళెం పెట్టాలి. నోటికి చిక్కం ఎప్పుడు? ప్రియులారా, మన నోటికి ఎదుటి వ్యక్తి మాటల ద్వారా ఏదైనా తప్పు దొర్లుతుందేమోననే ఉద్దేశంతో మన నోటికి మనం ఏం చేయాలి? కళ్ళెం పెట్టుకోవాలి. ఎక్కడ నోరు ముయ్యాలో అక్కడ ముయ్యాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ నోరు తెరవాలో అక్కడ నోరు తెరవాలి. ఏది చెప్పాలో, ఏమి మాట్లాడాలో, ప్రియులారా ఏది బోధించాలో మనకు అర్థమై ఉండాలి ప్రియులారా. కాబట్టి కొండెములు చెప్పేటువంటి విధానం చాలా ప్రమాదకరమైనది. అది మాట చిన్నదే కానీ చాలా నష్టాన్ని కలిగించేది. మన ఆత్మీయ జీవితానికే కాదు, ఆ కొండెము ఎక్కడికైతే ప్రచురము చేయబడుతుందో వారందరికీ నష్టాన్ని కలిగిస్తుంది. అది వ్యక్తిగతంగా కావచ్చు, అది కుటుంబంగా కావచ్చు, అది సంఘపరంగా కావచ్చు. కాబట్టి ఈ విషయాలు మనము తెలుసుకోవాలి. ఈ విషయాలను మనం అర్థం చేసుకోకపోతే ప్రియులారా మన జీవితాలు చాలా నష్టపోతాయి. కనుక ఆధ్యాత్మికంగా మనం ఎదగలేము. కనుక మనము జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను బుద్ధిహీనుడిగా నేను ఉండకూడదు నాయన, కొండెము నా నోట రాకుండా నీవు రక్షించుకున్నావు, నీ మాటే ప్రచురము చేసే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. అందుకే కదయ్యా నన్ను నిర్మించుకున్నావు, అందుకే కదయ్యా నన్ను పుట్టించావు, అందుకే కదయ్యా. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము ప్రియులరా ఒక్క మాట చదవండి. దేవుని సన్నిధిలో ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం.
యెషయా గ్రంథము దేవుని వాక్య భాగములో నుండి 43వ అధ్యాయం. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడో నిర్మించాడో 21వ అధ్యాయం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము. ఇది మన పని. ఏంటి మన పని? కొండెములు ప్రచురం చేయటమా? ఆయన స్తోత్రమును ప్రచురం చేయటమా? ఆయన స్తోత్రమును ప్రచురం చేయటానికే మనలను ఏం చేసుకున్నాడు? ఆయన నిర్మించుకున్నాడు. కొండెములు ప్రచురం చేయటానికి నిర్మించలేదు, కొండెములను ప్రచురం చేయటానికి కదా. ఆయన స్తోత్రము, ఆయనకు మహిమకరమైన మాటలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన స్తోత్రమును మనం ఏం చేయాలి? ప్రచురము చెయ్యాలి అని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునిని మనం ఎక్కువగా ప్రచురము చేస్తూ, కొండెములు కాకుండా దేవుని మాటనే దేవుడు మన నోట ఉంచాడని మనం ఆ యొక్క సత్యాన్నే ప్రకటించాలని, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికే మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడని నమ్మి ఆయన యందు విశ్వాసముతో ఆయన నామమును ప్రచురము చేయటానికి మన జీవితాలు, మన సమయాలు అప్పగించటానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఎండ వలన ఒకవేళ మీరు అలసిపోయి ఉండొచ్చు. అందరూ కూడా ప్రియులారా అలసట చెందొచ్చు ఈ భయంకరమైన ఎండల్లో. కానీ ఎంతకంటే భయంకరమైన నరకాన్ని తప్పించుకోవాలంటే మన జీవితాలు వాక్యానుసారముగా వెళ్ళాలి, దేవుని మాటల ప్రకారముగా మనము బ్రతకాలి. ప్రియులారా, దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది విని దాని ప్రకారం బ్రతకటానికి మళ్ళీ మనము తీర్మానం చేసుకోవాలి. కొండెములు ప్రచురము చేయువాడు ప్రియులారా అతడు బుద్ధిహీనుడు అవుతాడని, విస్తారమైన మాటలలో దోషముండగా తప్పదు కనుక నీ నోరు మూసుకోమన్నాడు. నోరు మూసుకునేవాడు బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిహీనులుగా కాదు, బుద్ధిమంతులుగా ఉండటానికి దేవుని అడుగుదాం. ప్రభువా, ఎక్కడ నేను నోరు తెరవాలో నాకు తెలియచేయండి, ఎక్కడ నేను నోరు మూసుకోవాలో నీ వాక్యం చెబుతుంది నాయన. నా జీవితంలో అట్టి సహనం, అట్టి కృప దయచేయండి. నా నోరు ప్రభువా నాయన నీ ప్రచురాన్ని నీ మాటలే ప్రచురించేటట్లుగా, క్రీస్తు మరణాన్ని ప్రచురించినట్లుగా, నీ స్తోత్రమును ప్రచురము చేయనట్లుగా చేయండి ప్రభువా నాయన. ఎక్కడ నా నోటి నుండి మాట్లాడకూడని మాటలు వస్తున్నాయో, చెప్పకూడని మాటలు వస్తున్నాయో నాయన, అవి నాలో నుండి తీసివేయండి. ఆ రోజున యెషయా పెదవులు కాల్చినట్లుగా నా పెదవులు కాల్చి నా అపవిత్రతను తొలగించండి నాయన. నాయన, నన్ను పరిశుద్ధపరచండి నాయన. నీ కొరకు బ్రతికింప చేయండి ప్రభువని మళ్ళా మనము దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి.